ఏదైనా ఒక ఫీల్డ్‌లో మనం కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆ కెరీర్‌లో గ్రోత్ ఎలా ఉంటుంది ఫ్యూచర్‌లో అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, అయితే ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్‌లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ మార్కెటింగ్ మెంటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ కట్ట.co. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి ఏదైనా పర్సనల్‌గా డౌట్స్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి కానీ, డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి కానీ కాల్ చేసి ఒక 15-20 మినిట్స్ కేటాయించి వన్ ఆన్ వన్ నేను మాట్లాడి మీ పర్సనల్ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను. సో, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఓకే, బానే ఉంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యారు. సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, జాబ్‌లోకి వెళ్లారు. బట్ ఫ్యూచర్‌లో గ్రోత్ ఎలా ఉండబోతుంది? వేరే ఫీల్డ్స్‌లో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఒక సాలరీ నుంచి మళ్ళీ ఎంతకాలం చేసినా సరే అదే సాలరీలో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రోత్ ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్‌లో లక్కీగా ఒకటే ఫీల్డ్ లేదు. సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ అనమాట. సో, డిజిటల్ మార్కెటింగ్‌లోనే మళ్ళీ మనకి ఇంటర్నల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎస్ఈఓ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటాయి, ఫేస్‌బుక్ యాడ్స్ ఉంటాయి, ఆటోమేషన్ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట డిజిటల్ మార్కెటింగ్‌లో. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇనీషియల్‌గా యాజ్ ఎ ఫ్రెషర్‌గా వెళ్ళినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయరు. ఇనీషియల్‌గా బేసిక్ ఫ్రెషర్‌కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో, వాటి మీద మీరు ఎక్స్‌పర్టీస్ అనేది తెచ్చుకొని లోపలికి వెళ్తారు. సో, కెరీర్ గ్రో అయ్యే కొద్దీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీ స్కిల్స్‌లో యాడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో, ఇనీషియల్‌గా జనరల్‌గా రియాలిటీలో ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ ఉద్దేశించి చెప్తున్నాను నేను. సో, హైదరాబాద్‌లో ఫ్రెషర్స్‌కి సమ్‌వేర్ అరౌండ్ ఒక 15,000 సాలరీ ఇస్తారు యాజ్ ఎ ఫ్రెషర్‌గా. బట్ గోయింగ్ ఫర్దర్ ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే మీరు ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ వీటిని మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం. సో, ఈ సబ్జెక్ట్స్ గనక మీరు ఇన్ డెప్త్‌గా నేర్చుకొని వెళ్తూ ఉంటే గనక అప్పుడు గ్రోత్ అనేది చాలా బావుంటుంది. స్పెసిఫికల్లీ మనకి డి2సి బ్రాండ్స్ అంటాం. ఇవాళ మీరు ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చూసే యాడ్స్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్ రిలేటెడ్ యాడ్స్ ఉంటాయి కదా! సో, ఆ యాడ్స్ అన్నీ కూడా రన్ చేసే వాళ్ళని పర్ఫార్మెన్స్ మార్కెటర్స్ అంటారనమాట. సో, ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ జాబ్స్‌లోకి ఎవరైతే వెళ్తారో అగైన్ యాజ్ ఎ ఫ్రెషర్‌గా డైరెక్ట్‌గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ జాబ్స్ అనేది దొరకడం కొంచెం కష్టం అవుతుంది. సో, మీరు ఇనీషియల్‌గా యాజ్ ఎ కంటెంట్ రైటర్ గానో, యాజ్ ఎ డిజైనర్ గానో, యాజ్ ఎ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గానో, లేదంటే ఒక ఎస్‌సిఓ పర్సన్ గానో ఈ రోల్స్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే యాజ్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటర్‌గా మీరు అప్‌గ్రేడ్ అయ్యే కొద్దీ సో, మీకు సాలరీస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి అనమాట. ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ సరిత అని చెప్పేసి ఒక అమ్మాయి షీ ఈస్ ఓన్లీ హావింగ్ సమ్‌వేర్ అరౌండ్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ షీ ఈస్ ఇంటూ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో, స్టార్టింగ్ నుంచి కూడా యాజ్ ఎ షీ వాస్ లక్కీ ఎనఫ్. సో, స్టార్టింగ్‌లోనే పర్ఫార్మెన్స్ మార్కెటర్‌గా జాయిన్ అయిందనమాట. నౌ షీ ఈస్ ఎట్ ఎ స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్ సమ్‌వేర్ అరౌండ్ ఒక 50,000-53,000 దాకా వస్తుందనమాట యాజ్ ఎ పర్ఫార్మెన్స్ మార్కెటర్‌గా. సో, కెరీర్‌లో దేర్ ఇస్ వెరీ గుడ్ గ్రోత్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, ₹1,00,000 సాలరీలు, 2,00,000 సాలరీలు కూడా విత్‌డ్రా చేసుకునే వాళ్ళు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్‌లో. బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. నేననేది గ్రోత్ అనమాట. ఎంటరింగ్ కెన్ బి ఈజీ. బట్ గ్రోత్‌కి ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. అవన్నీ కూడా మీకు మీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీరు పనిచేసే కంపెనీలో మీరు ఎవరి కింద అయితే పనిచేస్తున్నారో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి. ఇబ్బంది ఏం అక్కర్లేదనమాట. ఓకే. బట్ గ్రోత్ అనేది చాలా బావుంటుంది డిజిటల్ మార్కెటింగ్‌లో. అయితే బట్ వన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ ఇస్ గ్రోత్ కోసం ఒక సింపుల్ స్కిల్ సెట్‌తో కాకుండా మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేవి మీకు యాజ్ యువర్ కెరీర్ పాసెస్ మీరు స్కిల్ సెట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ స్కిల్ సెట్స్ బేస్ చేసుకొని మీకు గ్రోత్ అనేది బావుంటుందనమాట డిజిటల్ మార్కెటింగ్‌లో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క జాబే కాకుండా జాబ్‌తో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో ఇది సెకండ్ మెథడ్ నేను చెప్పేది. ఫస్ట్ మెథడ్ ఏమో నంబర్ ఆఫ్ స్కిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. సెకండ్ మెథడ్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ స్కిల్స్ యాడ్ చేసుకోకుండా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు యాడ్ చేసుకుంటారు. మీరు ఎస్‌సిఓలోనే జాబ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు అదే ఎస్‌సిఓ సబ్జెక్ట్ మీద మీరు ఇంకొక ముగ్గురు క్లయింట్స్, నలుగురు క్లయింట్స్ తెచ్చుకుంటే మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే ఎస్‌సిఓ మీద 3-4 ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు చేసుకుంటూ ఉంటే మీ రెవెన్యూ స్ట్రీమ్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఒక పక్కన మీకు జాబ్‌లో సాలరీస్ వస్తూ ఉంటాయి. ఇంకో పక్కన మీ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా రికరింగ్ రెవెన్యూ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ మీకు రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్‌లో బోత్ జాబ్ అండ్ ఫ్రీలాన్సింగ్ 2 ప్యారలల్‌గా చేసుకునే అవకాశం ఉందో గ్రోత్ అనేది కంపేర్డ్ టు అదర్ ఫీల్డ్స్. సో, మీరు వేరే ఫీల్డ్స్‌లో జాబ్ చేస్తే మేబీ ఒక 1 ఇయర్ తర్వాత మేబీ వాడు 5% హైక్ ఇవ్వచ్చు ఆర్ 4% హైక్ ఇవ్వచ్చు. సమ్‌టైమ్స్ ఇఫ్ యూ ఆర్ లక్కీ ఎనఫ్ 10% హైక్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఆఫ్టర్ 1 ఇయర్ మీకు వచ్చే హైక్ మీద మాత్రమే రిలై అవ్వాల్సి వస్తుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో అలా కాకుండా జాబ్‌తో పాటు ప్యారలల్‌గా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి కంపేర్డ్ టు అదర్ జాబ్స్ గ్రోత్ అనేది కొంత క్విక్‌గా ఉంటుందన్నమాట. సో, అగైన్ మీరు కూడా స్మార్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. సో, స్మార్ట్‌నెస్ లేకుండా గ్రోత్ అనేది అంత ఈజీగా రాదు. సో, అగైన్ ఆ స్మార్ట్‌నెస్ అంతా కూడా మన కోర్స్‌లో నేర్పిస్తాం. ఒకవేళ మీరు కూడా తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే గనక గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అవినాష్ కట్ట. జాయిన్ అవ్వాల్సింది కట్ట.co.